నీట్ ఫలితాలలో ఎప్పుడైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 3, 9, 16, 19, 20 ఒక్క శ్రీ చైతన్యవే. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరిలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 7 గల్లంతయ్యారు. కొండ చర్యలు విరిగిపడి ఇళ్లు ధ్వంసం కావడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. వందలాది ఇళ్లు, డజన్ల కొద్దీ వాహనాలు దెబ్బతిన్నాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో గత కొన్ని రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సూరంకోట్ పరిధిలోని లోయర్ ముర్రా గ్రామంలో తెల్లవారుజామున ఒక ఇంటిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇంట్లో ఉన్న 8 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు 2 ఏళ్ల బాలుడు సహా 5 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సాంగ్లా గ్రామంలో వరద ఉధృతికి ఒక ఇల్లు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 4 గల్లంతయ్యారు. నూనాబండి గ్రామంలో ఇల్లు కూలి నాజియా కౌసర్ అనే మరో మహిళ మరణించగా ఆమె భర్త, 3 పిల్లలు గాయాలతో బయటపడ్డారు. సాంగ్లాని సోరంకోట్లో ఇల్లు కూలి 22 ఏళ్ల షాజైబ్ అహ్మద్ అనే యువకుడు మరణించాడు. మర్హోడ్ సమీపంలోని వాగులో పడి ఇరం అనే బాలిక వరద ఉధృతికి కొట్టుకుపోయింది. తుందాక్ లాథూంగ్ వంతెన వద్ద ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పూంచ్ జిల్లా హవేలీ తెహసీల్లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వాతావరణ శాఖ హెచ్చరికలు. జమ్మూ డివిజన్లో నెలకొన్న తీవ్ర పరిస్థితుల దృష్ట్యా సీఎం ఒమర్ అబ్దుల్లా తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తానని, ప్రజల ప్రాణాలను రక్షించడమే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని ఆయన అన్నారు. వరదలు, ఆస్తి నష్టం కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న తీవ్ర పరిస్థితుల కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్మూలో రాబోయే కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల భద్రత దృష్ట్యా పహల్గాం, బాల్తాల్ 2 మార్గాల ద్వారా సాగే అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.